తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేశుని దర్శనార్థం భక్తులు కొండకు పోటెత్తారు. భక్తుల రద్దీని, వేసవిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృతమైన సౌకర్యాల కల్పనతో పాటు ఎప్పటికప్పుడు నిరంతరాయ పర్యవేక్షణతో సామాన్య భక్తుల దర్శనాలకు పెద్దపీట వేస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంతో పాటు ముఖ్యమైన కూడళ్లు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేస్తున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో జర్మిన్ షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం, 300 రూపాయల దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, ఎన్ఆర్ఐ కోట, ఆర్జిత సేవలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు ఎప్పటిలాగే నిర్దేశిత సమయాలలో కొనసాగేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది.